వాస్తువాణి ఆర్కే ఛానల్కి ముందుగా స్వాగతం సుస్వాగతం. వాస్తువాణి ప్రపంచ ప్రేక్షకులందరి తరపున గురువు గారికి నమస్తే. గురువుగారు, మీరు ఇంతకుముందు ఎన్నో వీడియోలో చెప్పినట్టుగా ఒక 40-50 సంవత్సరాల కింద ఎలాంటి వాస్తు లేనప్పుడు వాళ్ళు ఏ రకంగా నిర్మించుకున్న ఇళ్ళైనా వాళ్ళు ఎంతో ఆనందంగా సంతోషంగా జీవించారు. ఇప్పుడున్న ప్రస్తుత కాలమానం ప్రకారం ఈ భూమి పబ్లిక్ పెరగడం, చిన్న చిన్న స్థలాల్లోనే హై రేంజ్ ఇట్లా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల సరైన దిక్కులు రాక ఇబ్బంది పడుతున్నారు. కటిక పేదోళ్ళకైనా ధనవంతులకైనా వాస్తు అనేది అందరికీ కామన్గా ఉండాల్సిందే. ప్రతి ఒక్కరు వాస్తు ద్వారానే వాళ్ళ జీవన వృత్తిని పొందడానికి అవకాశం ఉంది. సో ఒక వ్యక్తి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పూర్తి వాస్తు మనం చెప్పాలనుకుంటే, ఇప్పుడు మీరైతే మొహం చూసి ఫోన్ ద్వారా చెప్తారు, ఇంటికి కూడా వెళ్ళి చెప్తారు. అంటే ఇది మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటే వాళ్ళు మన దగ్గరికి వస్తే ఎట్లా, లేదా ఫోన్లో మాట్లాడితే ఎట్లా, లేదా మనమే వెళ్ళి వాళ్ళ ఇంటికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ చూసి అది వాళ్ళకి పనిచేస్తుందా లేదా, లేదంటే ఏది పనిచేస్తే చెప్పడానికి. బయట విషయాలు అయితే చాలానే ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దండుకుంటున్నారు దానికి సంబంధించి. మీ ప్రేక్షకులకు ఈ ఛానల్ ద్వారా మీరు ఎలాంటి అవకాశాన్ని ఇచ్చి వాళ్ళు దీంట్లో డెవలప్ కావడానికి మీరేం ఛార్జ్ చేస్తారు గురుగారు, చెప్పవాలి. అయితే భూదానము, గోదానము, అన్నదానము, ఈ దానాలల్లో విద్యాదానం చాలా గొప్పది. విద్యాదానాన్ని వెలపెట్టి కొనకండి. మీరు తోచింది ఇస్తే గురుదక్షిణ అంటారు దాన్ని. వాడు అడిగి తీసుకుంటే దొంగనేనండి. వాస్తు శాస్త్రాన్ని కొని తీసుకుంటే దరిద్రం. మీకు ఇష్టమయ్యి మీకు మంచి సాటిస్ఫాక్షన్ అయ్యి మీరు దానివల్ల లబ్ధి పొందితే ఇవ్వండి, తప్పించుకోకండి. విద్యాదానము ఈ వాస్తుశాస్త్రంలో భూదానం ఎంత గొప్పదో వాస్తుశాస్త్రం కూడా అంత గొప్పది. వాస్తుశాస్త్రం అనేది వీళ్ళు చెప్పే శాస్త్రం కాదు, పంచభూతాల మీద డిపెండ్ అయ్యే శాస్త్రం. పంచభూతాలు ఒకరికి ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క పాటు వస్తుంది, ఒకరికి ఒకటే పాటు వస్తుంది. అగ్నితత్వము, జలతత్వము, ఇట్లా 5 తత్వాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో తత్వమే ఉంటుంది. అగ్నితత్వం ఉండడానికి జలతత్వం ఉండదు, వాయుతత్వం ఉండదు. అట్లా మనిషిని గుర్తుపట్టే క్రియ వాస్తుశాస్త్రం. నీకు కావాల్సిన దిక్కు, నీకు ఆగ్నేయం వచ్చింది, అగ్నితత్వం వచ్చింది. వాయుం నీకు యాంటీ, వ్యతిరేకం, మూసుకో. అగ్ని ఓపెన్ చేయి, మీకు అగ్ని వచ్చే విధంగా డోర్లు ఓపెన్ చేసుకో, వచ్చేస్తుంది మీ ఇంట్లోకి. నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. నేను వాయువు కూడా ఓపెన్ చేస్తా అంటే దరిద్రంగా ఉంటుంది. జలతత్వం, కొందరికి నీళ్ళు అనుకూలం, భూమి యాంటీ. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? జలతత్వం వచ్చే దిక్కును ఓపెన్ చేసుకోండి, ఈశాన్యం ఓపెన్ చేసుకోండి. సింపుల్ మెథడ్ ఇది. ఒక దిక్కును ఇన్వైట్ చేయండి లోపలికి. మీరు ఇప్పుడు రాబోయే వీడియోలలో మీకు చిన్న చిన్న విషయాలు కూడా క్లుప్తంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తా. 5 భూతాలు ఒకరికి భూమి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు భూమికి దగ్గరలో ఉండాలి. భూభాగానికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. బేస్మెంట్లు ఇంత హైట్ లేవట్టి పైకి లేవట్టాలి, పైకి లేపాలని లేపుతారు కదా, దానివల్ల ఆయనకు వచ్చే పవర్ ఆగిపోతుంది. కొంచెం ఆకాశానికి అనుకూలంగా ఉంటారు, టాప్ లెవెల్ ఉండాలి, వాళ్ళు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ పైన ఉంటే అంత బెస్ట్. కొందరికి వాయువు ఎట్లా వస్తుంది, వాళ్ళకు వాయువు మూల తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక దిక్కు వస్తుంది. ఎవరి దిక్కు వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ప్రవేశిస్తుంది అని అంటే ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఈ సింపుల్ మెథడ్ మీకు అర్థమై ఉండొచ్చు. రేపు మ్యాపులు గీసి చూపిస్తాం మీకు అర్థమయ్యే విధంగా. ఒక దిక్కుకు కావాల్సిన ఒక రోడ్ వచ్చినప్పుడు 2 దిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకరికి ఇప్పుడు ఆకాశం, ఒకరికి ఉత్తరం వచ్చిందంటే ఒకరికి దక్షిణం వస్తుంది, ఒకరికి భూమి, ఒకరికి ఆకాశం. అట్లా ఒక రోడ్ ఏర్పడిందంటే 2 దిక్కులు వచ్చే 2 క్యారెక్టర్లు వచ్చే అవకాశం. అవతల ఉత్తరంలో ఉండేటోళ్ళు దక్షిణంలో ఉండే ఛాయిస్ లేదు, దక్షిణంలో ఉండేటోళ్ళు ఉత్తరంలో ఉండే ఛాయిస్ లేదు. ఇది కొంచెం కష్టంగా ఉన్నా మీకు కొంచెం టైం పడుతుంది. ఇది మొత్తం పాయిజన్ లాగా పాకిపోయింది వాస్తుశాస్త్రము. ఒక విషపూరితమైన వాతావరణం ఏర్పడింది. దీన్ని కడగాలంటే నాలాంటి వాళ్ళు లక్షల మంది వస్తేనే కడగగలుగుతారు. దీన్ని కొంచెం నేను కడగగలుగుతా. ఈ విషపూరితమైన వాస్తుశాస్త్రాన్ని అతి తొందరలో మీకు దాన్ని కడిగేసే ప్రయత్నం నేను చేస్తా. నమస్తే.